మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనే స్పృహ లేకుండా డిబేట్లు పెడుతూ రాజకీయ నాయకుల చేత తిట్టించే ప్రోగ్రాంని ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తిట్టించే ప్రయత్నం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మళ్ళీ దీనిపై మనం చర్చించుకుందాం. ఈ దుర్మార్గుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అట్లాగే హఠాత్తుగా చనిపోయారు. తిరిగే వ్యక్తి పాపం హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. వీడు కొడుకుగా ఒక షాక్ లో వెళ్ళిపోయి నిజంగా ఎంత బాధపడాలో అటువంటి వ్యక్తి తండ్రి పార్థివ దయాన్ని పెట్టుకుని పక్కన పెట్టుకుని ఈ నీచుడు ఏం చేశాడంటే సంతకాలు పెట్టిస్తాడా ముఖ్యమంత్రి పదవి కోసం? ఇటు మనిషినా అసలు? తండ్రి పైన కొద్దిగా ప్రేమ ఉన్న వ్యక్తి ఎవడు కూడా మనిషి కాలేడు. నేను ఈ రోజుకి కూడా నేను దానిలో నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ నీచుడు సంతకాలు పెట్టిస్తాడు. వీడు మనిషి అసలు? ఆ సమయంలో తండ్రి శవం ఇంట్లో ఉండగా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం కోసం సంతకాలు పెట్టించుకున్నాడు అందరితోననే ఒక మాట ఉంది. ఇప్పటికీ వినిపిస్తుంది. అది ఆయన ఇనిషియేషన్, మీ ఇనిషియేషన్, ఎవరిది? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయమే తెలియదు. ఆయనకు సంబంధం లేదు. ఆయనకు తెలియదు, ఆయనకు సంబంధం లేదు. ఆయన చేయాలనే ఆలోచన మాలాంటి కాంగ్రెస్ నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు అందరూ ఆలోచన తప్ప ఆయనకి అసలు సంబంధమే లేదు. చూసారుగా సోషల్ మీడియాలో ఏబిఎన్ డిబేట్పై నెటిజన్లు ఎంత ఆగ్రహంతో ట్రోల్స్ చేస్తున్నారో. మరి ఇలాంటి డిబేట్లు పెడుతూ మాజీ ముఖ్యమంత్రిని తిట్టించాలని ఏబిఎన్ ఛానల్లో ఏబిఎన్ వెంకటకృష్ణ మరియు ఏబిఎన్ చైర్మన్ రాధాకృష్ణ గారు ఎటువంటి మీరు సందేశాలను ప్రజల్లోకి పంపుతున్నారో మీకేమైనా అర్థమవుతా ఉందా? గతంలో కూడా ఇదే వ్యక్తి పట్టాభి ఒక ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా ఆయన మాట్లాడిన మాటలకు ఆయన్ను అప్పట్లో అరెస్ట్ చేయటం జరిగింది. ఆయన పైన కేసు పెట్టడం జరిగింది. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా వాడు వీడు అంటూ ఆయన మాట్లాడుతుంటే పట్టాభిని కనీసం అడ్డుకోకుండా ఏబిఎన్ ఛానల్లో వెంకటకృష్ణ వేడుకు చూసినట్లు చూస్తున్నాడు. అడ్డుకోవాలనే ప్రయత్నం, అలా మాట్లాడుతుంటే ఏకవచనంతో వాడు వీడు అని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని మాట్లాడుతుంటే అడ్డుకోవాలనే ప్రయత్నం కూడా మీరు చేయరా? అది కూడా తప్పుడు వార్తలు, తప్పుడు న్యూస్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేకపోయినా అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అప్పటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు సంతకాల సేకరణ చేశాము అని పదే కూడా ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, అప్పటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళతో పాటు ఎంతోమంది కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సంతకాల సేకరణలో ఎటువంటి సంబంధం లేదు, అది మా యొక్క కోరిక ప్రకారమే, మా అభిప్రాయం ప్రకారమే మేము సంతకాల సేకరణ చేశాము అని చాలా వేదికలపై చెప్పారు. ఈ విషయం ఏబిఎన్ వెంకటకృష్ణ కూడా తెలుసు. అయినా కానీ ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి అనే వ్యక్తి నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతున్నాడు. నోటికొచ్చినట్లు. ఏమండి, కొద్దిగైనా కూడా సంస్కారం అనేది లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం లేదా? నోటికొచ్చినట్లు వాడు వీడు అంటూ సంబోధిస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తారా? నోటికొచ్చిన అబద్ధాలను, ప్రజా సమస్యలపై మాట్లాడండి, ప్రజల గురించి ఆలోచించండి. అసత్యాలను ఛానల్గా ఉంది కదా అని చెప్పేసి ప్రచారం చేస్తూ నోటికొచ్చినట్లు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని తిట్టించే ప్రయత్నం చేస్తారా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా జర్నలిజం? ఇదేనా విలువలంటే? ఎక్కడికి తీసుకెళ్తున్నారు సమాజాన్ని మీరే ఆలోచించండి. ప్రజలు మీ అభిప్రాయాలను మన విశ్లేషణ బట్టి మీరు కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.